హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో కారణాంకాలను ఏ విధంగా విభజించుకోవాలి అనేది ఒక చిన్న ట్రిక్ యూజ్ చేసి మీకు 100% మీకు ఈ మెథడ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. x² + 9x + 18 ఏముంది ఇక్కడ మనకి? x² + 9x + 18 ఇది ఒక బహుపది సమీకరణం. మనం ఈ యొక్క ఇచ్చిన సమీకరణాన్ని ax² + bx + cతో కంపేర్ చేసుకోవాలి, పోల్చుకోవాలి. ఇక్కడ మనకి x² కోఎఫిషియంట్ a, ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏం లేదు అంటే 1 తీసుకోవాలి. a = 1. నెక్స్ట్ b కోషెంట్ x కోషెంట్ b అయినప్పుడు x కోషెంట్ ఏమవుతుంది? 9 అంటే b = 9. c కాన్స్టెంట్ c = 18. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటిది అంటే మనం a × c చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? a × c. a ఏముంది? 1 × 18. 1 × 18 ఎంత? 18. 18 1s 18. నెక్స్ట్ b ఏముంది ఇక్కడ మనకి? 9. ఇక్కడ మనం 18ని ఏవైనా 2 నెంబర్స్తో ఇంటూ చేసుకోవాల్సి ఉంటుంది. ఏవైనా 2 నెంబర్స్తో ఇంటూ చేసుకోవాలి. ఇక్కడ ఏ నెంబర్స్ అయితే యూజ్ చేస్తామో అదే నెంబర్స్ని ఇక్కడ మనం ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే మనకు 9 అనేది రావాల్సి ఉంటుంది విత్ సింబల్తో సహా. ఇక్కడ చూడండి ప్లస్ ఉంది అంటే +9 రావాలి. ఓకేనా? ఇక్కడ +18 ఉంది అంటే ఏవైనా 2 నెంబర్స్ని ఇంటూ చేస్తే మనకు +18 రావాల్సి ఉంటుంది. 18 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 2 9s 18, 6 3s 18. ఓకేనా? 9 2s 18, 3 6 18. ఓకే, ఈ 2 టేబుల్లో వస్తుంది. మనకి ఏవైనా 2 నెంబర్స్ని ఇంటూ చేస్తే 18 రావాలి అన్న. 2 × 9, 2 9s 18. ఓకే, కానీ 2 + 9 చేస్తే ఏమొస్తుంది మనకి? 2 + 9 చేస్తే 11 వస్తుంది అంటే 9 రాదు. ఒకవేళ 9 - 2 చేస్తే ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే 9 రావాలి కదా. 2 - 9 చేస్తే 7 వస్తుంది అంటే 2 and 9 అనేది మనం తీసుకోం. 6 3s 18. ఓకే, 6 + 3 చేస్తే ఏమొస్తుంది? 9 వస్తుంది. కాబట్టి మనం ఏం నెంబర్స్ తీసుకుంటాం? 6 and 3. 6 3s 18. 6 + 3 చేస్తే ఏమొచ్చింది? 9 వచ్చింది. అంటే ఇవి తీసుకున్నవి కరెక్ట్ అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు మనం ఈ 9 ప్లేస్లో ఏం రాసుకోవాల్సి ఉంటుంది? 6x + 3x. ఓకే, x² + 9x ఉంది కదా. 9x ప్లేస్లో ఏం రాస్తాం? 6x + 3x. ఎందుకంటే x కూడా ఉంది ఇక్కడ మనకి. x × x² × 18, 18x² వస్తుంది. కాబట్టి ఏం చేసుకోవాలి? 6x × 3x, 18x² అవుతుంది. అలాగే 6x + 3x 9x అవుతుంది. ఓకేనా? 6x + 3x + 18కి 18 ఉంటుంది. ఓన్లీ ఇప్పుడు మనం 9x దగ్గర మాత్రమే చేంజ్ చేసుకుంటాం. ఓకేనా? కారణాంకాలు చేసుకునేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 2 టర్మ్స్ x² + 6xలో ఏం కామన్ వెళ్తుంది? x అనేది కామన్ వెళ్తుంది. x కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది? ఇందులో 2xలు ఉన్నాయి. ఒక x కామన్ వెళ్తే ఒక x ఉంటుంది. ప్లస్ ఇందులో 6x ఉంది. x కామన్ వెళ్తే 6 మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ ఈ 2 టర్మ్స్లో ఏం కామన్ వెళ్తుంది? 3 కామన్ వెళ్తుంది. 3 కామన్ తీసుకుంటే x + 6. ఈ టోటల్ ఈక్వేషన్లో మనకి ఏం కామన్ వెళ్తుంది? x + 3, x + 6. x + 6 కామన్ తీస్తే మనకి ఇందులో x మిగులుతుంది. ప్లస్కి ప్లస్ ఇందులో x + 6 కామన్ తీసుకున్నాం, 3 మిగులుతుంది. అంటే మనకి దీని యొక్క కారణాంక విభజన ఎట్లా వచ్చింది? x + 6, x + 3. ఓకేనా? ఈ విధంగా మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకోవడం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొక సమ్ చెప్తా చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏ ఈక్వేషన్తో కంపేర్ చేసుకోవాలి? ax² + bx + cతో కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ x² కోఎఫిషియంట్ a అంటే a = ఇక్కడ x² కోఎఫిషియంట్ 1 అంటే a = 1. నెక్స్ట్ b x కోఎఫిషియంట్ b అయినప్పుడు ఇక్కడ x కోఎఫిషియంట్ ఏమవుతుంది? 7. c = ఏమవుతుంది? 10. ఓకేనా? ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేసుకోవాలి మనం? నెక్స్ట్ a × c. ఏముంది? 1 × 10. 1 10s 10. ఓకేనా? b = ఏముంది? 7. నెక్స్ట్ స్టెప్ మళ్ళీ 10ని 2గా రాసుకోవాలి. మల్టిప్లికేషన్లో ఏదైనా 2 నెంబర్స్ని ఇంటూ చేస్తే మనకు 10 రావాల్సి ఉంటుంది. ఇవే నెంబర్స్ని మనం ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే మనకి ఏం రావాలి? 7 రావాలి. ఆ నెంబర్స్ తెలిసినాక దానికి ఎక్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ 10 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 2 5s 10, ఇంకా 10 1s 10, 5 2s 10, 1 10s 10. ఓకే, 2 5s 10 అన్నారు. ఇక్కడ 2 5s 10. 2ని 2 + 5 7 వచ్చేసింది కదా. ప్లస్ కానీ మైనస్ కానీ చేసుకోవాలి. ప్లస్ చేసుకుని మనకు 7 వస్తుంది కాబట్టి తీసేసుకోవాలి. అంటే 10 అనేది అవసరం లేదు. చూడండి 10 1s 10 అవుతుంది. కానీ 10 + 1 11 అవుతుంది అంటే తీసుకోవద్దు. 10 - 1 9 అవుతుంది. 7 వస్తలేదు కాబట్టి 10ని 1ని మనం తీసుకోం. ఏం తీసుకుంటాం? 2 మరియు 5. 2 and 5 ఇవే 2 నెంబర్స్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. 2 + 5, 2 + 5 7. అంటే మనం ఇక్కడ 7x దగ్గర ఏం రాసుకుంటాం? 2x + 5x. ఓకేనా? x² + 7x దగ్గర 2x + 5x + 10.
ఫస్ట్ 2 టర్మ్స్లో ఎక్స్ కామన్ ఉంది, ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 2. సెకండ్ 2 టర్మ్స్లో 5 కామన్ ఉంది, 5 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 2. టోటల్ ఈక్వేషన్లోకి వెళ్ళి ఎక్స్ ప్లస్ 2 కామన్ తీస్తే మనకి ఎక్స్ ప్లస్ 5. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే మెథడ్. ఫస్ట్ మనం ఏం చేసుకుంటాం, ఇచ్చిన ఈక్వేషన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేసుకోవాలి. ఏబిసి వాల్యూస్ రాసుకుంటాం. తర్వాత స్టెప్ ఏంటిది, ఏ ఇంటూ సి చేసుకుంటాం, ఒక నెంబర్ వస్తుంది. మళ్ళీ బి వాల్యూ తీసుకుంటాం. ఏ ఇంటూ సిని ఏ 2 నెంబర్స్తో అయితే మల్టిప్లై చేసుకుంటామో అదే 2 నెంబర్స్ని ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే మనకు బి వాల్యూ రావాల్సి ఉంటుంది. అప్పుడైతేనే మనం తీసుకున్నది కరెక్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనం నెంబర్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, ఇక్కడ మనకి ఇక్కడ సేమ్ రావాల్సి ఉంటుంది. ఏదైతే కామన్ తీస్తామో అది సేమ్ వచ్చినట్లయితేనే మనం తీసుకున్న నెంబర్స్ అనేవి కరెక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.